ఈరోజు వంట పావు కేజీ దొందులతోటి ఫ్రై చేసుకుందాం రండి. పావు కేజీకి కరెక్ట్గా 9 వచ్చినాయి అన్నమాట. ఇది సిల్వర్ ఫిష్ అంటారు బెంగళూరులో, రాజమండ్రిలో దొందులు అంటారు. వీటికి కావాల్సిన పదార్థాలు: 1 స్పూను కారం వేసి, కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. 1 పించ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, నేనైతే పచ్చిమిరపకాయ, సోంబు, కొత్తిమీర ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. నేను చెయ్యి పెట్టానని మీరు పెట్టకండి, బూజు వస్తుంది. నా చెయ్యి తడి లేదు, అందుకని పెట్టాను. 1 నిమ్మచెక్క ఇలా పిండేయండి. పిండేసి ఈ పేస్టు కారానికి సరిపడగా వేసుకోండి. నేనైతే అచ్చంగా పచ్చిమిరపకాయలు, సోంబు, కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వస్తుంది. దొందులు కడిగి పెట్టినటువంటి దొందులు లోపల పొట్లోపల కొంచెం పేస్ట్ పెట్టి పైన శుభ్రంగా పూత కింద పెట్టేసి అన్నిటికీ పట్టించేసుకోవాలి శుభ్రంగాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు అన్నంలో కానీ, చారన్నంలో కానీ, పప్పు చారన్నంలో కానీ అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. ఇప్పుడు దొందులు విరివిగా దొరుకుతాయి కూడా, ఎక్కడైనా దొరుకుతాయి. బెంగళూరులో 360 రోజులు దొరుకుతున్నాయి. సిల్వర్ ఫిష్ అని చెప్పేసి ఇస్తున్నారు, చాలా బాగుంటాయి. 1 పావు కిలో తీస్తే కరెక్ట్గా 9 వచ్చినాయి అన్నమాట. ఇలా శుభ్రంగా పట్టించేసి పైన స్వచ్ఛమైనటువంటి కొంచెం గాను నూనె వేయాలి. ఇలా వేయడం వల్ల ఫిష్ అద్భుతంగా ఉంటుంది, రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. తరువాత ఇలా శుభ్రంగా తుడిసేసుకుని 1 అరగంట మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసి తర్వాత పొయ్యి అంటించి మీడియం ఫ్లేమ్, అది పొయ్యి హై ఫ్లేమ్లో ఉంటేనే చిన్న పొయ్యి వస్తుంది అనమాట. మీరు పెద్ద పొయ్యి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసి మూకుట్లోను పైన అరిటాకు వేసేయండి. ఇలా కట్ చేసి అరిటాకు వేసి అరిటాకు మీద శుభ్రంగా ఈ దొందులన్నీ పేర్చేయండి. ఇలాగా సిల్వర్ ఫిష్ని ఇలా పేర్చేసి పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేయండి. వేసి పైన అరిటాకు, ముదర అరిటాకు తీసుకోండి అమ్మ, దళసరగా ఉన్నది ముదర అరిటాకు తీసుకుంటే భలే వేగు తీయండి, రుచి అద్భుతంగా ఉంటాయి, నమ్మాలి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. నానమ్మ ఫిష్లు ఫ్రైలు చేయడంలో, కూర వండడంలో నెంబర్ 1 అని చెప్పుకోవాలి. మరి గోదావరి వాళ్ళం కదా, చక్కగా తిరగేసాను చూసారా. ఇలా టెక్నిక్గా తిరగేయాలి. ముదరాకు అవుతేనే అలా కరెక్ట్గా పట్టుకుని ఉంటుందన్నమాట. అంతే. మళ్ళీ ఇలా పెట్టేసి మూత పెట్టేయాలి. ముందు అయితే 15 నిమిషాలు వదిలేసాను, తర్వాత 4-5 నిమిషాలు వదిలేయాలి. ఇలా మీడియం ఫ్లేమ్ అమ్మ. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది, గమనించాలి. అంతే. తిరగేసాక 4 నిమిషాలు సరిపోతుంది. అరిటాకు తీసి పక్కన వేసేసుకుని ఇప్పుడు ఒక్కొక్కటి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. పప్పు చారన్నం కానీ, చారన్నం కానీ, తోటకూర పప్పు కానీ, పాలకూర పప్పు కానీ, రసం కానీ అద్భుతంగా ఉంటుంది. ఫిష్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకోండి. ముళ్ళు కూడా నవిలేయచ్చమ్మా. ఇది ముళ్ళు కూడా తీసి పెట్టేది ఏమి ఉండదు. నచ్చితే ఒక లైక్ చేయండి.